హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మన 1 lakh ఛాలెంజ్లు ఈరోజు వచ్చేసి డే 11 అనమాట. ఇప్పుడు సండే కాబట్టి నేనైతే ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు అవి ఉంటాయి చేసుకుని 7:23 అయితే అయింది. ఇప్పుడైతే ఆన్లైన్లోకి వెళ్ళాను. చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. వీడియోకి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఏంటంటే మన ఎర్నింగ్స్ అయితే డైలీ చూపెడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు 1 lakh ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మనం రీచ్ అవుతామో లేదో చూద్దాం. ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో మనం అయితే అప్పుడు స్టార్ట్ చేద్దాం. మనకైతే ర్యాపిడోలో ఫస్ట్ డ్రాప్ అయితే అనమాట. డ్రాప్ 14 కిలోమీటర్లు అయితే ఉంది డిస్టెన్స్. వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఇప్పుడైతే ముసాపేట్ వై జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం మనం. చూద్దాం, ఇక్కడ వెయిట్ చేద్దాం, బస్సులు వస్తున్నాయి కదా. చూద్దాం. మనకి ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్దాం. 1 kilometer అయితే ఉంది పికప్కి అయితే వెళ్ళిపోదాం. మనకి పికప్ అయితే కంప్లీట్ అయింది. భరత్ నగర్ మెట్రో కింద అనమాట. కస్టమర్ కూరగాయలు అయితే వేసాడు. ఎక్స్ట్రా 50 రూపాయలు అయితే అడిగిన. మొత్తం 120 ప్లస్ 150 170. డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. హోల్సేల్ అనమాట. ఇక్కడ భరత్ నగర్ మెట్రో కింద వెజిటేబుల్స్ అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి తక్కువ రేట్లో. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడే తీసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 170 అయితే ఇచ్చింది కస్టమర్. 50 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పాను కదా. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మీకు ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది. గౌతొట్టి అనమాట. డ్రాప్ వచ్చేసి పికప్ ఇక్కడే 1 kilometer అయితే చూపిస్తుంటే పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ని అయితే ఎక్కించుకున్నాం. ఇదే పికప్ లొకేషన్కి రీచ్ అయ్యి దగ్గరలో ఒక 200 meters ఉందనగా క్యాన్సిల్ అయితే కొట్టేసింది. అసలు ఎందుకు బుక్ చేసి ఉంటారు, ఎందుకు క్యాన్సిల్ చేస్తారో అర్థమే కాదు నాకైతే. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మళ్ళీ ఓవర్లో అయితే డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోదాం. మేడం. మనకైతే ఊబర్లో అయితే డ్రాప్ పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. 1543 అవ్వాలి. $223 మేడం. వన్ కలుసుకో. రైడ్ డ్రాప్ అయితే అయింది కదండి. కస్టమర్ అలాగే మొత్తం మీదకి వాళ్ళ మమ్మీతోటి గొడవలు అనమాట. ఫుల్ ఫైర్ అయ్యారు అనమాట. అయ్యో బాబోయ్, నాకే భయం వేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఫుల్ ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు.
రైడ్ అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉందనగా ఇక్కడ దింపేమన్నారు. నడుచుకుని వెళ్తున్నారనమాట. కేకలు వేసుకుంటా అరుచుకుంటా. నాకే భయం వేసింది ఒక రకంగా చెప్పాలంటే. రైడ్ అయిపోయింది కాబట్టి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. ఊబర్లో అయితే డ్రాప్ అయితే పడింది మియాపూర్ మెట్రో స్టేషన్ అనమాట. ఈ ఎల్ఐజీలో ఉన్నాం కాబట్టి ఇక్కడే పికప్కి అయితే వెళ్ళిపోతాం. 500 మీటర్స్ చూపిస్తుంది. పిన్ మేడం 9113. మేడం మెంటల్ స్కాన్ 164. ఇక ఓవర్లో అయితే డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. ఓటీపీ మేడం 9168. మేడం వెన్ కాల్స్ మనకైతే ఓబర్లో డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం కస్టమర్ దగ్గరికి. ఓటీపీ చెప్పండి. ఓటీపీ 5578. మనకు ఊబర్లో వచ్చేసి 1280 అయితే అయ్యింది. ర్యాపిడోలో వచ్చేసి 422. టోటల్ వచ్చేసి 1854 అనమాట.